మా పేర్లు వెంకట్ స్వప్న. మాకు పాప. నాకు ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబ్, నెలకు 10,000 జీతం. ఉదయాన్నే 8 గంటలకల్లా భారీ ఇచ్చిన టిఫిన్ బాక్స్ పట్టుకుని పాపను స్కూల్లో వదిలి పరిగెత్తుకుంటూ బస్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళడం. సాయంత్రం రాగానే పాపతో కాసేపు ఆడుకోవడం. ఎప్పుడైనా ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళడం. దాచుకున్న డబ్బు ఇద్దరం 10 సార్లు లెక్క పెట్టుకుని ధైర్యంగా ఫీల్ అవడం. ఇది మా లైఫ్. మాకెవరి మీద కంప్లైంట్స్ లేవు. మాకు పాప తప్ప వేరే ప్రపంచం తెలీదు. ప్రశాంతమైన జీవితం. పెద్దగా కోరికలు కూడా లేవు. మాకు దేవుడిచ్చిన దాంట్లో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ పాపకున్న జబ్బు గురించి డాక్టర్ ఏం చెప్పారో మాకు అర్థం కాలేదు. మాకు అర్థమైంది ఒక్కటే, ఇది చాలా డబ్బుతో కూడుకున్న పని. పాపకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ఆ జబ్బు శరీరం మొత్తం పాకి చివరికి మా పాప చచ్చిపోతుంది. అప్పటి నుంచి జబ్బుతో పాప, డబ్బుతో మేము యుద్ధం చేస్తూనే ఉన్నాం. దాచుకున్న డబ్బు మొత్తం ఇనిషియల్ ట్రీట్మెంట్కి అయిపోయింది. పరిస్థితి చేయి దాటిపోయింది. డబ్బు అయిపోయింది. ఇప్పుడు కూడా మాకెవరి మీద కంప్లైంట్స్ లేవు. దాన్ని కాపాడుకోలేని మా అసమర్థత మీద తప్ప. తను చచ్చిపోతున్నానని తెలిసి నన్ను బ్రతికించండి అని మమ్మల్ని చూసిన రోజే చచ్చిపోయాం. ఇంకో 24 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే అది ఓడిపోతుంది, చచ్చిపోతుంది. వేరే దిక్కు లేదు. దాని చావు మేము చూడలేం, తట్టుకోలేం. అందుకే దాన్ని ఆశ్రమంలో చేర్పించి దానికన్నా ముందు మేం చచ్చిపోతున్నాం. మమ్మల్ని ఎవరు తప్పుగా అనుకోకండి. మాకు వేరే దారి లేదు. ఏంటో అస్తమని అడిగేస్తున్నావు? ఇది నీకేనా వాళ్ళందరికీ కూడానా? నాకే. కిక్ అంకుల్. ఓ తెలిసిపోయిందా? పర్లేదు అంకుల్, నాన్న డబ్బులు తేవడానికి వెళ్ళారు, తెస్తారు. ఆపరేషన్ అయిపోతుంది. ఏదైనా ఈజీగా వచ్చేస్తే కిక్ ఉండదని మీరే చెప్పారు కదా అంకుల్. అది నిజమే అంకుల్. చావు ఈజీగా వచ్చేస్తే కిక్ లేదు. భయంగా ఉంది అంకుల్. నీకేమవ్వదు. ఆ ఆంజనేయ స్వామి నిన్ను కాపాడుతాడు. టూనీకి నాతో ఆడుకోవాలనుంది అంకుల్. చాలా సీరియస్ కేసు. 20 గంటల లోపల ఆపరేషన్ చేస్తేనే పాప బతికే ఛాన్స్ ఉంది. ఈ విషయం ఆల్రెడీ పేరెంట్స్ చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, రేపు మార్నింగ్ లోపల 20 లక్షలు కడితేనే పాపకు ఆపరేషన్. అదిగా డాక్టర్ గారు. సరే, నేను తీసుకొస్తాను. కొంచెం ఫోటో తీరా. అలాగా సార్? హెల్త్ తీసేసారా? హోమ్ ఇస్తున్నారండి సార్. అయితే పళ్ళు జైల్లో పొందాం. అలాగే. ఓకే, కంటిన్యూ. ఈ రోజుకి చాలా ఆఖరి ఫోటో తీవా. జైలుకి వెళ్ళాలి కదా, ఉంటా మరి. ఓ 20 లక్షలు కావాలి సార్. ఇదిగో అబ్బాయి, నువ్వు చెప్పదలుచుకుంది క్లియర్ గా చెప్పావు. నేను కూడా క్లియర్ గా చెప్తున్నాను, అర్థం చేసుకో. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతివాడికి గవర్నమెంటే హెల్ప్ చేయలేదయ్యా. ఆ పథకాలు అవి ఉంటాయి కదా సార్? ఆ పథకాలు ఉన్నాయిలేవా, అన్ని మా పథక అయ్యా. నీకెందుకు కానీ, నువ్వు నాకు నచ్చావు కాబట్టి ఉన్నమాట చెప్తున్నానయ్యా. పాపం పాప అంటున్నావు కదా, అప్లికేషన్ పెట్టించు. ఏదో కింద మీద పడి ఏదో పథకం కింద హెల్ప్ చేద్దాం. ఇదిగో నువ్వు అన్నట్టుగా 20 లక్షలు రాదయ్యో, 50 లక్షలు వస్తుంది. 2 రోజుల్లో ఏర్పాటు చేద్దాం. మీరు చేయరు సార్. కష్టపడే శక్తి ఉన్నా జనానికి 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చి వాళ్ళని సోమవారపోతులు చేస్తున్నారు. పేదలకు ఇళ్లు ఇస్తున్నారు, యువతకు ఉపాధిని కలిగిస్తున్నారు, రైతుకి ఉచిత కరెంట్ ఇస్తున్నారు, రుణాలు ఇస్తున్నారు. ఎలక్షన్స్ వస్తే వాటిని మాఫీ చేస్తున్నారు, అందరికీ అన్ని ఇస్తున్నారు. పిల్లలు మాత్రం పట్టించుకోరండి సార్. వాళ్ళే పాపం చేశారు. ఓహోహో, పిల్లలకి ఓటు హక్కు లేదనా? నానా, ఈ ఇల్లంతా ఎంత వస్తుంది? బ్యాంక్ వాటికా? ఛా, లోన్లో ఉంది కదా. అకౌంట్లో ఎంత ఉంది? 10 లక్షలు. చెక్ రాయ్. ఎందుకు? రాయ్ నానా.
10 లక్షలు కావాలా? ఎలా ఇస్తాననుకున్నావురా నేను? వీడు నా కూతురు మెళ్ళ తాళి కట్టాడు కాబట్టి క్షమించి పిఏగా పెట్టుకున్నాను. నిన్ను నా కాళ్ళు పట్టుకునేలా చేస్తానని చెప్పిన దాన్ని క్షమించి ఎలా ఇస్తాననుకున్నావురా? నేను గెలిచానా? వీడు గెలిచాడా? మనసే తడిసేనా కురిసేను చిరుజల్లా సమయం విరిసేనా విరిసే ఆశల హరివిల్లా ఏమైంది అంకుల్? ఒకసారి నా బావా. మనసే తడిసేనా కురిసేను చిరుజల్లా సమయం విరిసేనా విరిసే ఆశల హరివిల్లా. థ్యాంక్స్ అంకుల్. ఇవాళ టోనీ డ్రీమ్ నిజమవుతుంది. వాడికి నాతో ఆడుకోవాలంటే చాలా ఇష్టం. గుండెకు వినబడు డాక్టర్ అంకుల్ చెప్పారు ఇప్పుడు ఆడుకోవచ్చంట. వాడెంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. మీకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా అంకుల్? పర్లేదు అంకుల్, ఎవరి డ్రీమ్ వాళ్ళు తీర్చుకుంటే కిక్కేముంది? పక్కనోళ్ళ డ్రీమ్ తీరుస్తేనే కదా కిక్కు. పిల్లల్లో దేవుడు ఉంటాడంటారు. వీళ్ళని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది సార్. ఇక్కడున్న ప్రతి వాళ్ళు ఏదో జబ్బుతో బాధపడుతున్న వాళ్లే. అదంతా మర్చిపోయి వీళ్లలో ఒక్కరు చావు నుంచి తప్పించుకుంటున్నారని తెలిసి ఎంత ఆనందపడుతున్నారో చూడండి సార్. ఇందులో కొంతమంది ఎంత వైద్యం చేసినా బతకరు, కొంతమంది చేస్తే బతుకుతారు. కానీ డబ్బు లేదు. వీడిని చూడండి సార్, 4 రోజుల కంటే ఎక్కువ బతకడు. ఆ విషయం వాడికి కూడా తెలుసు. కానీ అదంతా మర్చిపోయి ఆ పిల్ల బతికిందన్న సంతోషం, దాంతో ఆడుకోవచ్చన్న ఆనందమే ఎక్కువ ఉంది వాళ్ళు. జబ్బు చేసింది మనకా వాళ్ళకా సార్? ఇంతమందా? అయ్యో, ఒక్క మా ఆశ్రమంలోనే ఎంతమంది ఉంటే సిటీలో, రాష్ట్రంలో, దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారో లిస్ట్ మొత్తం కావాలి నాకు. అరే అరే అరే,
ఒక్క పాపకి ఆపరేషన్ చేయించడానికే నానా కష్టాలు పడ్డాం. ఇప్పుడు వీళ్ళందరినీ కాపాడేసి జనాలు వదిలేద్దాం అనుకుంటున్నావా? నేను చేసేది జనం కోసం కాదు, నా కోసం. ఇందాక లోపల పాప నవ్వులో ఉన్న ఆనందం. ఒరే ఆజాము, ఒక్క పాప నవ్వులో ఎంత కిక్కుంటే కొన్ని 100,000 నవ్వుల్లో ఎంత కిక్కుంటున్నా ఆలోచించరా. నాకు ఆ కిక్ కావాలి, నాకు ఆ కిక్ కావాలి. ఎప్పుడు ఓడిపోతావు బాసు? అదంతా విన్నర్స్ చేతిలో ఉంది బాసు. మనం లూజర్స్, వాళ్ళు విన్నర్స్. విన్నర్ బాసు. ఎప్పుడు విన్ అయిపోతావు బాసు? నువ్వు విన్ అయిపోతే పార్టీలే. కరెక్ట్, నువ్వు కరెక్ట్.